హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తెలంగాణలో అది కట్టాం ఇది కట్టాం, అది చేసాం ఇది చేసాం, అక్కడ ఎరగబొడిచాం ఇక్కడ ఎరగబొడిచాం అని చంద్రబాబు నాయుడు గారు పాడిందే పాటరా పాసిపల్ల దాసడా అని పాడుతూనే ఉంటాడు. రాగాలు అందుకుంటూనే ఉంటాడు. ఈయన చూసి ఈయన గొప్పతనం నిజమే అనుకుని ఇంకొంతమంది అత్యుత్తమ గాయకులు కూడా బయటకు వచ్చి అక్కడక్కడ స్టేజ్ల మీద చెయ్యము చంద్రన్న అంటూ ఒకరు నిన్న కూడా ఒక ఆవిడ పాట పాడటం జరిగింది. సో ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. అమరావతి రైతులేమో పొలాలు ఇచ్చి అన్ని మూసుకుని ఇలా చూస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. 5 పైసలు ఎన్నిక రాలా, మహా అయితే వాళ్ళ పొలాలకి కౌళ్ళు వచ్చినాయి అంతే. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా నిర్మించబడుతున్నటువంటి రాజధానిలో గత 14-15 నెలలుగా వాటర్ ని ఎత్తిపోసే కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో అవి మాకు కూడా వస్తే బాగుందంటూ చాలా మంది బాధపడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే మామూలు కాంట్రాక్టులు కదవి. వాటర్ ఎత్తిపోతలు అసలు 14 నెలల నుంచి నిర్విరామంగా వాటర్ ఎత్తిపోతలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాక్టర్లు కొంటారు, మోటార్లు కొంటారు, పెడతారు, పైపులు పెట్టి వాటర్ తరలిస్తూ ఉంటారు. ఆ పునాదుల్లో వాటర్ వర్షాకాలం అంతా నిండే ఉంటది. వర్షాకాలం అయిన తర్వాత 6 నెలలు 8 నెలలు తోడాలి, మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ తోడాలి. తోడుడే. ఇప్పుడు మళ్ళీ 365 రోజులు తోడిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 నెలల నుంచి తోడుతూ ఉన్నారు వాటర్. అసలు అమరావతి పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందంటూ మళ్ళీ ఒక వీడియో అల్చేర్ చేయడం జరిగింది. ఒకసారి మీరంతా ఆ వీడియోని చూడండి. మళ్ళీ పునాదుల్లోకి, సచివాలయ పునాదుల్లోకి వాటర్ వచ్చి మనలు కుమ్మి తోడుతున్నారు అనమాట. అసలు మామూలుగా లేదు పరిస్థితి. అది వాటర్ అంటే అలా కాపాడుకోవాలి. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇదే ఫ్రెష్ వీడియో అన్నమాట. వాటర్ తోడేది. ఈ వాటర్ తోడటం అనేది నిర్విరామంగా, నిరంతరాయంగా, నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంటది. అమరావతి కట్టడాల్లో దీనికి పెట్టిన 2 కోట్లు ఖర్చు. 2 కోట్ల ఖర్చుతో వాటర్ తోడుతున్నారు. ఇదే ఖర్చు పెట్టుకుంటే సేమ్ పునాదులు పక్కన వేసుకునేవాళ్ళు. అర్థమైందండి? అంటే మళ్ళీ అంటారు అంత ఈజీ కాదు, మేము అక్కడ 100 కోట్ల దాకా పునాదులు వేసామని చెప్తారు. నిజమే, 100 కోట్ల దాకా పెట్టి పునాదులు వేయచ్చు. ఎందుకంటే పైకి ఎంత కనిపిస్తున్నాయో అంతకన్నా 10 రెట్లు భూమి లోపలికి వేయాలి అమరావతి. ఎందుకంటే రేగడ మట్టి దిగిపోతూ ఉంటది. పునాదులు వేసి పైపై ఇల్లు కడితే ఇల్లు అలాగే లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ పునాదుల్ని లోపలికి తీసుకెళ్లి లోపల ఎక్కడ గట్టిగా తగిలితే అక్కడ మళ్ళీ కాంక్రీట్ వేసి బేస్ వేసి ఆ బేస్ పైన పై వరకు ఒక 5 ఫ్లోర్లు పిల్లర్స్ కట్టుకుంటా వచ్చి ఆ పిల్లర్స్ పైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఎక్కువే ఉండొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరతరాలు శ్రమించినా కూడా అమరావతి కట్టడం అనేది అంత ఈజీ మ్యాటర్ కాదు. ఇప్పుడు మళ్ళీ నీళ్లు తోడటం అనేది అంత చిన్న మ్యాటర్ కూడా కదా. అలా తోడుతూనే ఉండి అమరావతి రాజధానిని నిర్మిస్తారనమాట. అందుకే చెప్తున్నా, తెలివైన ఎవడైనా అమరావతి పరిసర ప్రాంతాల్లో చేపలు పట్టే వ్యాపారం, బోట్ల వ్యాపారం, మోటార్ల వ్యాపారం చేసుకోండి. బాగుంటది, చాలా బాగుంటది. వర్షం వస్తే ఇళ్లలోంచి బోట్లు వేసుకుని బయటకు వెళ్లాల్సి వస్తుంది. బోట్లు అమ్ముకోండి. తెడ్లు తయారు చేసే వ్యాపారం చేసుకోండి. భలే ఉంటది. చేపలు విచ్చల వెడికి దొరికితే అమరావతి చేపలు ఎమరుచి అంట. ఎందుకంటే కృష్ణా నది నీరు తీయగా ఉంటది. ఆ నీరు తాగిన చేపలు మంచి రుచిగా ఉంటాయంట. ఎందుకంటే చేపలు పడతాయి పునాదుల్లో. ఆ చేపలు పట్టుకోండి, హ్యాపీగా బ్రతకండి అమరావతిలో. అంతేగాని
ఇలా ఎవరు కూడా నాలాగా ప్రశ్నించకండి. ప్రశ్నిస్తే మళ్ళీ చేపల వ్యాపారాలు పోతాయి, మోటార్ల వ్యాపారాలు పోతాయి. పాపం వాళ్ళు సంవత్సరంన్నర నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆ మోటార్ల మీద, వాటర్ తోటల మీద బతికించుకున్నారు. కాబట్టి ఎంతో కొంత మంచి జరుగుతుంది. కాబట్టి నిరంతరం ఆ పని అలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే అది ఇప్పట్లో ఆగే పని కాదు. కాబట్టి సిగ్గుండాల. 2 కోట్లు పెట్టి వాటర్లు తోడించారంట. సిగ్గు సెరవు లేని బతుకు ఛీ అని ఎంతమంది తింటే మనకు అనవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.